హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ వీడియో మాత్రం మీకోసమే. మీరు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి కానీ ఏపీ టెస్ట్కి కానీ ప్రిపేర్ అవుతున్నా కానీ మనకు పేపర్ 1 అనేది కామన్గా ఉండబోతుంది. సో పేపర్ 1లో మనకు టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి కన్ఫామ్గా 10 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో అలాంటి క్వశ్చన్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద నేను ఈరోజు వీడియో చేశాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా టీఎస్సెట్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్, వెన్ ఏ నార్మల్ స్టూడెంట్ బిహేవ్స్ ఇన్ యాన్ ఎరాటిక్ మేనర్ ఇన్ ద క్లాస్ యూ వుడ్. ఒక సాధారణ విద్యార్థి తరగతి గదిలో అసాధారణ ప్రవర్తనను కనపరిచినప్పుడు నీవు ఏం చేస్తావు? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2 అండి. టాక్ టు ద స్టూడెంట్ ఆఫ్టర్ ద క్లాస్, అంటే ఆ విద్యార్థితో క్లాస్ అయిపోయినాక మాట్లాడతాం మనం, క్లాస్ అందరి ముందు ఏమనము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఏ టీచర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఈజ్. ఒక ఉపాధ్యాయుని ప్రథమమైన సవాలు ఏంటి ఇక్కడ? సో ఇదండి ఇక్కడ ఆప్షన్. టు మేక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎంజాయబుల్, బోధన అభ్యసన ప్రక్రియను మనము ఆహ్లాదకరం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఏ పర్సన్ కెన్ ఎంజాయ్ టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ వెన్ హీ. ఒక వ్యక్తి బోధనా వృత్తిని ఆస్వాదించేది ఎప్పుడు? అతనికి ఫస్ట్ ఆప్షన్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ స్టూడెంట్, కమాండ్ ఫ్రమ్ స్టూడెంట్, ఈజ్ మోర్ క్వాలిఫైడ్ దాన్ హిస్ కలీగ్స్, నెక్స్ట్ ఈజ్ వెరీ క్లోజ్ టు హైయర్ అథారిటీస్. ఇక్కడ కూడా ఆప్షన్ వచ్చేసి 2 అండి. ఎప్పుడు కమాండ్ రెస్పెక్ట్స్ ఫ్రమ్, అంటే విద్యార్థుల నుంచి గౌరవం పొందినప్పుడు మాత్రమే అతను బోధనా వృత్తిని ఆస్వాదిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 4, మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ త్రూ. బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించే పద్ధతి ఏంటి? ఫస్ట్ వన్ డిస్కషన్ మెథడ్, లెక్చర్ మెథడ్, యూజ్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్ మెథడ్, యాక్టివిటీ బేస్డ్ మెథడ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4. యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో మనం ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కృత్యధారణ బోధన పద్ధతి ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 5 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ టీచర్స్ రోల్ ఇన్ లెర్నింగ్. అభ్యసనంలో ఉపాధ్యాయుల పాత్ర పోషించని అంశం ఏది? ఏ అంశం అండి? ఇక్కడ చూడండి. ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సైట్ ఇంటూ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ స్కోరింగ్, ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సైట్ ఇంటూ పిట్ఫాల్స్ అండ్ డేంజరస్ టు బి అవాయిడెడ్, ద ప్రొవిజన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ మోరల్ సపోర్ట్, ద ప్రొవిజన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్ హెల్ప్. ఇక్కడ పోషించని అంశం అంటున్నాడు కాబట్టి 1 ఈజ్ ద ఆప్షన్. ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సైట్ ఇంటూ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ స్కోరింగ్, అంటే పరీక్ష పత్రం నమూనా మరియు అధిక మార్కులు సాధించే మార్గం అనేది ఉపాధ్యాయుల అభ్యసనలో పాత్రను పోషించదు. రిమైనింగ్ 3 కూడా పోషిస్తాయని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇక్కడ వాట్ డూ యూ కన్సిడర్ యాజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్. వివిధ శాఖల పరస్పర ఆధారిత పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు బ్రింగ్ అవుట్ హోలిస్టిక్ అప్రోచ్ టు రీసెర్చ్, టు రెడ్యూస్ ద emphasis of single subject in research domain, to oversimplify the problem of research, to create a new trend in research methodology. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 ఏంటి? టు బ్రింగ్ అవుట్ ద హోలిస్టిక్ అప్రోచ్ టు రీసెర్చ్, అంటే పరిశోధనలో సమగ్ర ధోరణిని పెంపొందించడం అనేది వివిధ శాఖల పరస్పరిత ఆధారిత పరిశోధన యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ఫీల్డ్ వర్క్ ఇన్ రీసెర్చ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్. క్షేత్రస్థాయి పని ఇమిడి ఉన్న పరిశోధన అంశం ఏంటి? ఎంపరికల్, హిస్టారికల్, ఎక్స్పెరిమెంటల్, ఆల్ ద అబోవ్. చూడండి, క్షేత్రస్థాయి ఫీల్డ్ వర్క్లో ఇవన్నీ పై 3 ఉండాల్సిందే. సో ఆన్సర్ ఏంటండి? ఆల్ ద అబోవ్. 4 ఈజ్ ద ఆప్షన్ హియర్. Next question number 8, if a researcher conducts a research on finding out which administrative style contributes more to institutional effectiveness, this will be an example of. క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకుంటే, ఏ పరిపాలనా విధానం సంస్థాగత నిర్వహణకు ఉపయోగకారిగా దోహదపడును అనే అంశం ఒక పరిశోధకుడు నిర్వహించే రకం. సో ఇది ఏ టైప్ అవుతుందండి? సో ఆప్షన్స్ వచ్చేసి బేసిక్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, నన్ ఆఫ్ ద అబోవ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి అప్లైడ్ రీసెర్చ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9,
క్రింది వానిలో సరికాని ప్రతిపాదన ఏమిటి? సాధారణంగా పరిశోధన వ్యాసంలోని మొదటి అధ్యయనంలో పరిశోధన లక్ష్యాలను పేర్కొంటాం కదా, అంటే అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, రీసెర్చ్ మస్ట్ పొజెట్ అనలైటికల్ అబిలిటీ. పరిశోధకుడు విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉండాల్సిందే. నెక్స్ట్, వేరియబిలిటీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ప్రాబ్లం. చలశీల స్వభావం పరిశోధన సమస్యలకు ఆధారం. కరెక్టే. సో లాస్ట్ వన్ చూడండి, ఏ రీసెర్చ్ మస్ట్ ప్రూవ్ ద స్టేట్ హైపోథసిస్. సో ఫోర్త్ వన్ ఇక్కడ ఆప్షన్ కాదు. సో హియర్ అంటే ఫోర్త్ వన్ సరి కాని ప్రతిపాదన, అంటే ఇక్కడ ఆప్షన్ మనది వచ్చేసి ఫోర్త్. అంటే ఒక పరిశోధనలో పేర్కొన్న ప్రకల్పనను నిరూపించాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఏ నల్ హైపోథసిస్ స్టేట్స్ దట్. శూన్య ప్రతిపాదన ఇలా ఉండును. ఎలా ఉంటుంది? ఆప్షన్స్ రండి. దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియబుల్స్, సేమ్ యాజ్ రీసెర్చ్ హైపోథసిస్, రీసెర్చ్ రిజల్ట్స్ ఆర్ ప్రెడిక్టబుల్, దెర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియబుల్స్. శూన్య ప్రతిపాదన అంటే ఏంటండి ఇక్కడ అంటే చరరాశులకు మధ్య గుర్తించదగిన సంబంధము లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మెయిన్ పర్పస్ ఆఫ్ గివింగ్ హోంవర్క్ ఈజ్ దట్ ద స్టూడెంట్స్. విద్యార్థులకు మనం హోంవర్క్ ఇస్తాం కదా, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఏంటి ముఖ్య ఉద్దేశం? ఇంటి వద్దే పనిలో నిమగ్నమై ఉండడం కాదు, ఇంటి వద్దే చదువుకోవడానికి కాదు, ద ప్రోగ్రెస్ కెన్ బి ఎన్హాన్స్డ్ కాదండి. ఇక్కడ ఏంటి? డెవలపింగ్ ద హ్యాబిట్ ఆఫ్ సెల్ఫ్ స్టడీ, అంటే స్వీయ అధ్యయనను పెంపొందించడానికి మాత్రమే ఒక టీచర్ హోంవర్క్ని ఇస్తారు. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో ఐడెంటిఫై ద లెర్నర్ క్యారెక్టరిస్టిక్ విచ్ వుడ్ లీస్ట్ ఫెలిసిటేట్ టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్ టు బికమ్ ఎఫెక్టివ్. ఈ క్రింది వానిలో అభ్యాసకుని ఆ లక్షణాలకు సంబంధించి బోధన అభ్యసన ప్రక్రియను మెరుగుపరచడంలో అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటండి అంటే ఫస్ట్ వన్ ప్రయర్ ఎక్స్పీరియన్స్, అంటే అభ్యాసకునికి గత అనుభవం ఉండాల్సిందే. నెక్స్ట్ లెర్నర్స్ ఫ్యామిలీ లింకేజ్, ఇది మాత్రం అవసరం లేదు, అంటే ఇదే మేబీ ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ద లెర్నర్ ఉండాల్సిందే. లెర్నర్స్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, అంటే అతి తక్కువగా ఎఫెక్ట్ చేసేది ఏంటండి ఇక్కడ అంటే లెర్నర్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్ లెర్నర్స్ ఫ్యామిలీ లింకేజ్, అంటే అభ్యాసకుని కుటుంబ వారసత్వం అనేది నేపథ్యం అనేది తక్కువ, ఒక బోధన అభ్యాసాన్ని తక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ 2 అనేది ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 13. On the basis of summative assessment test, teacher is interpreting students' performance in terms of their wellness, lifestyle evident in behavior. This will be called అంటే సమకాలన మూల్యాంకన పరీక్ష ఫలితంగా ఆధారంగా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క ప్రవర్తనలో కనిపించే మార్పులు ఆరోగ్యకరమైన జీవన నిష్పాదనను వ్యాఖ్యానించడాన్ని మనం ఏమంటామండి? కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్షన్ ఎవాల్యుయేషన్, నెక్స్ట్ నామ్ రిఫరెన్స్ టెస్టింగ్, నెక్స్ట్ క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్టింగ్, నెక్స్ట్ ఫార్మేటివ్ టెస్టింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి క్రైటీరియన్ రిఫరెన్స్డ్ టెస్టింగ్, అంటే ఆప్షన్ నంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 14. A teacher shall inculcate social and moral values among the students effectively by. విద్యార్థులలో సామాజిక మరియు నైపుణ్యత విలువలను పెంపొందించుటకు ఉపాధ్యాయుడు కింది విధంగా వారిని ప్రభావితం చేయొచ్చు. ఎలా ప్రభావితం చేస్తారండి? ఫస్ట్ ఆప్షన్ ఏ డెలివరింగ్ లెక్చర్స్ ఆన్ వాల్యూస్, నో, ఇది రాంగ్. నెక్స్ట్ షోయింగ్ టీవీ ప్రోగ్రామ్స్, నో. నెక్స్ట్ ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్ యాక్టివ్లీ ఇన్ కరిక్యులం అండ్ కో-కరిక్యులం యాక్టివిటీస్, ఇక్కడ 3 అనేది ఆప్షన్. నెక్స్ట్ ఏముంది ఆప్షన్ ఒకసారి మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆప్షన్ నెంబర్ 4 అబ్జర్వింగ్ రిలీజియస్ ఫెస్టివల్స్. సో ఇవన్నీ కాదండి, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3. నైతిక విలువలు పెంపొందించడానికి చేయాల్సింది ఏంటి? స్టూడెంట్స్ని కరిక్యులర్ అండ్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే విద్యార్థులను సహపాఠ్య కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం వల్ల వాళ్ళలో నైతిక విలువలు మరియు సామాజిక విలువలని పెంపొందించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు కీ బిహేవియర్ ఇన్ ఎఫెక్టివ్ టీచింగ్, అంటే క్రింది వానిలో ప్రభావవంతమైన బోధనకు సంబంధించి మూల ప్రవర్తనకు చెందనిది
చెందినవి ఏంటో తెలిస్తే చెందంది తెలుస్తుంది. మనం కింది నుంచి చూద్దాం. విద్యార్థుల ఆలోచనల్ని వాళ్ళ సహకారాన్ని ఉపయోగించాల్సిందే, ఇది కారణం అవుతుంది. క్వశ్చనింగ్, వాళ్ళని క్వశ్చన్ చేయడానికైతే మనం అంటే ప్రోత్సహించాల్సిందే. బోధనలో వైవిధ్యం, ఇవన్నీ కావాల్సిందే. మరి ఇక్కడ కాకూడదు ఏంటి? ఇన్స్ట్రక్టింగ్ స్టూడెంట్స్ టు కాపీ ఫ్రమ్ బ్లాక్ బోర్డ్, విద్యార్థులను నల్లబల్ల చూసి రాయించడం అనేది వాళ్ళలో మూల ప్రవర్తనకు, ప్రభావవంతమైన బోధనకు సంబంధించి మూల ప్రవర్తనకు చెందని అంశం. సో హియర్ 1 ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ అండి, క్వశ్చన్ నెంబర్ 16. ఏ టీచర్ షల్ ఇంకల్కేట్, ఇది ఆల్రెడీ అయిపోయిందండి. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీసెర్చ్ టైప్స్ ఫోకసెస్ ఆన్ అడ్రసింగ్ అన్ ఇమీడియట్ ప్రాబ్లమెటిక్ సిచ్యుయేషన్? కింది వానిలో ఏ పరిశోధన రకం అప్పటికప్పుడే సమస్యను పరిష్కరించడానికి దోహదపడుతుంది? సో ఇక్కడ అప్లైడ్ రీసెర్చ్ అనేది కాదండి, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది కాదు, ఫండమెంటల్ కూడా కాదు. సో ఇమీడియట్ మనకు రిజల్ట్ కావాలంటే ఏం చేయాలి? చర్యాత్మక పరిశోధన లేదా యాక్షన్ రీసెర్చ్ అని తీసుకోవాలి. సో హియర్ 2 ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎఫెక్ట్ రీసెర్చ్ ఎథిక్స్? క్రింది వాటిలో ఏది పరిశోధన నైతికతపై ప్రభావం చూపదు? ప్రభావం చూపంది ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 అండి. ఏంటి? రిపోర్టింగ్ ఆఫ్ రీసెర్చ్ ఫైండింగ్, పరిశోధన ఫలితాలను నివేదించడం అనేది పరిశోధన యొక్క నైతికతపై ప్రభావం చూపదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిపోర్టింగ్ ఫార్మాట్ ఈజ్ ఫార్మల్లీ ప్రిస్క్రైబ్డ్? క్రింది వానిలో ఏ నివేదన నమూనా అధికారికంగా సూచించబడినది? సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. డాక్టరల్ లెవెల్ థీసిస్, నెక్స్ట్ మాస్టర్ లెవెల్ థీసిస్, పీజీ లెవెల్ థీసిస్, ఆల్ ద ఎబో. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆల్ ద ఎబో. సో రిపోర్టింగ్ ఫార్మాట్లో ఏమేమి ఉండాలి? డాక్టర్ లెవెల్ థీసిస్ ఉండాలి, మాస్టర్ లెవెల్ థీసిస్ ఉండాలి, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ డిసర్షన్ ఉండాలి. హియర్ 4 ఈజ్ ద ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇనీషియల్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ టు బిగిన్ రీసెర్చ్? పరిశోధనను ప్రారంభించడానికి తప్పనిసరిగా ముందుగా కావాల్సినది ఏంటి? నెక్స్ట్ ఏంటి? డెవలపింగ్ రీసెర్చ్ డిజైన్, ఫార్ములేటింగ్ ఏ రీసెర్చ్ క్వశ్చన్, డిసైడింగ్ అబౌట్ ద డేటా అనాలిసిస్ ప్రొసీజర్, ఫార్ములేటింగ్ ఏ రీసెర్చ్ హైపోథెసిస్. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఏదైనా రీసెర్చ్ని స్టార్ట్ చేయడానికంటే స్టెప్ 1 వచ్చేసి పరిశోధన ప్రశ్నలు రూపొందించాలి, అంటే ఫార్ములేటింగ్ ఏ రీసెర్చ్ క్వశ్చన్. హియర్ 2 ఈజ్ ద ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 19. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ ఏ హైపోథసిస్? పరికల్పన పరీక్షించడానికి క్రింది వానిలో ఏ ప్రతిపాదన సరైనది? ఓన్లీ అన్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ క్యాన్ బి టెస్టెడ్, ఓన్లీ ద నల్ హైపోథసిస్ క్యాన్ బి టెస్టెడ్, బోత్ ద ఆల్టర్నేటివ్ అండ్ నల్ హైపోథసిస్ క్యాన్ బి టెస్టెడ్, both the alternative and null hypothesis cannot be tested. Here 2 is the option. Only the null hypothesis can be tested. పరికల్పనను పరీక్షించడానికి ఏది ప్రతిపాదన సరైనది అంటే ఆప్షన్ నంబర్ బి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీద 20 క్వశ్చన్స్ని చూసాము. నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ టాపిక్ మీద మరిన్ని క్వశ్చన్స్ని చూద్దాము. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో టీఎస్ఎట్ ఆస్పిరెంట్స్ తప్పకుండా ఉంటారు, ఎవరో ఒకరు, వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పేపర్లో 50 క్వశ్చన్స్లో మనం ఎంత హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేస్తే మనకు సెకండ్ పేపర్కి అంత యూజ్ అవుతుంది. సో ఫస్ట్ పేపర్ మీద ఫోకస్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.